Good morning, students. I am Sivakumari, Department of Physics from Sasiyar College for Women, Eluru, West Godavari district. Now, I am going to discuss about first BSc, first SEM, Physics Paper 1. Title is Mechanics, Waves and Oscillations for all physics combinational groups. Now, we are going to discuss about Unit 5, Chapter number 7, Vibrating Strings. Topic is Overtones and Harmonics. Topics: Overtones and Harmonics. Definition and explanation. Laws of transverse vibrations of strings. Harmonics and overtones. What is meant by harmonics? Harmonics is a tone of sound which is an integral multiple of fundamental frequency. Harmonics అంటే ఏంటమ్మా? is a tone of sound ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దాన్ని ఏమంటారు? హార్మోనిక్స్ అంటాము. ద ఫస్ట్ హార్మోనిక్ ఈజ్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్. అలానే ఓవర్టోన్స్ అంటే ఏంటి? ఓవర్టోన్ ఈజ్ ఎనీ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఏ ఫ్రీక్వెన్సీ అయినా ఎక్కువగా ఉంటే వాటిని ఏమంటారు? ఓవర్టోన్స్ అంటారు. ద ఫస్ట్ ఓవర్టోన్ ఈజ్ ద నెక్స్ట్ హైయర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్. అసలు హార్మోనిక్స్ అంటే ఏంటి, ఓవర్టోన్స్ అంటే ఏంటో క్లియర్గా డయాగ్రమాటికల్గా చూద్దాం. యూనిఫామ్ థిక్నెస్ ఉన్న ఒక స్ట్రింగ్ తీసుకోండి. దాని యొక్క లెంత్ ఎంత ఉందమ్మా? L. అలానే దాని మాస్ పర్ యూనిట్ లెంత్ అనేది స్మాల్ m అనుకుందాం. సో ఇన్ దిస్ కేస్ ద స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్. 2 ఎండ్స్ కూడా ఫిక్స్ చేసాము అండ్ ప్లగ్ చేసాం. మిడిల్లో ఏం చేసామమ్మా? ప్లగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే వేవ్స్ అనేవి అంటే వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వైబ్రేషన్ స్టార్ట్ అవడం వల్ల వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆర్ జనరేట్ ఇన్ ది స్ట్రింగ్స్ అండ్ ట్రావెల్ టు ది బోత్ ది ఎండ్స్. ఈ ఎండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే 2 ఎండ్స్ ఫిక్స్ అవడం వలన మనకి డిస్ప్లేస్మెంట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ది 2 ఎండ్స్. సో ద వేవ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ ఫేజ్ చేంజ్. సో ఈ ప్రోగ్రెసివ్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ రెండు కలిసి మనకి ఏమవుతాయి అంటే ఇంటర్ఫియర్ అయ్యి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఈ స్టేషనరీ వేవ్స్ ని ఏమంటారంటే స్టాండింగ్ వేవ్ అని కూడా అంటారు. ఈ డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే మనకి నోడ్స్ ఎన్ ఫర్ ఏంటమ్మా? నోడ్స్, ఏ ఫర్ యాంటీ నోడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ నోడ్ అంటే ఏంటంటే నోడ్ ఈజ్ ఏ పాయింట్ along a standing wave where the wave has minimum amplitude. అంటే ఇక్కడ స్టాండింగ్ వేవ్ లో కనుక ఎక్కడైతే వేవ్ లో కనుక మినిమం యాంప్లిట్యూడ్ ఉంటుందో అంటే వేర్ ద వేవ్ హ్యాస్ మినిమం యాంప్లిట్యూడ్, ఆ పాయింట్ ని ఏమంటారంటే నోడ్ అంటారు. అలానే వేర్ ద వేవ్ హ్యాస్ మాక్సిమం యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్ అనేది ఎక్కడైతే మాక్సిమం గా ఉంటుందో వేవ్ లో ఆ పాయింట్ ని ఏమంటారంటే యాంటీ నోడ్ అంటారు. ఓకే, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 ఫిక్స్డ్ ఎండ్స్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇక్కడ మనకి ఏమని చెప్పాము? స్ట్రింగ్ తీసుకున్నాము, దాన్ని ప్లగ్ చేస్తే మనకు వైబ్రేషన్స్ వస్తాయి, అక్కడ స్టేషనరీ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పుకున్నాము. అక్కడ నోడ్ పాయింట్స్, యాంటీ నోడ్స్ పాయింట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నాం. ఈ నోడ్ పాయింట్స్, యాంటీ నోడ్ పాయింట్స్ ని బట్టే మనం ఇక్కడ ఇది ఓవర్టోన్ గా ఫామ్ అయినాయా, హార్మోనిక్స్ ఫామ్ అయినాయో మనం చెప్పుకుందాం. ఎలానో చూద్దాం. వెన్ ద స్ట్రింగ్ ఈస్ ప్లగ్డ్ ఎట్ ద మిడిల్ అంటే ఈ డయాగ్రామ్ చూడండి. సెకండ్ రోమన్ 2 చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ లో ఏం చేసాము? స్ట్రింగ్ ని ఏం చేసాం? ఫిక్స్ చేసాం 2 ఎండ్స్ కూడా. దీన్ని మిడిల్ లో కనుక ప్లగ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఎండ్స్ దగ్గర ఏమవుతాయి అంటే నోడ్ పాయింట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అలాగే మిడిల్ లో కనుక మనకి యాంటీ నోడ్ అనేది ఫామ్ అవుతుంది. ద టోన్ ఎమిటెడ్ ఇన్ దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ ఫండమెంటల్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఏమంటారమ్మా దీన్నే? ఫస్ట్ హార్మోనిక్ అంటారు. ఇది ఫస్ట్ హార్మోనిక్, ఇది సెకండ్ హార్మోనిక్, ఇది థర్డ్ హార్మోనిక్. మీరు ఈజీగా గుర్తుంచుకోవాలంటే మోడ్స్ ని బట్టి చెప్పేటి. ఇది ఒకటే కదా మోడ్ ఫామ్ అయింది. సో ఏమవుతుంది? ఫస్ట్, కాబట్టి ఫస్ట్ హార్మోనిక్. ఇది 2 మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ కాబట్టి సెకండ్ హార్మోనిక్. ఇది
3 మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ కాబట్టి థర్డ్ హార్మోనిక్. ఇక్కడ ఏం చేస్తామమ్మా ఫస్ట్ హార్మోనిక్ లో మనం మిడిల్ లో కనుక ఏం చేస్తాం స్ట్రింగ్ ప్లగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది నోట్స్ అనేవి ఎండ్స్ దగ్గర ఫామ్ అవుతున్నాయి, అలాగే యాంటీ నోట్స్ అనేవి మిడిల్ లో ఫామ్ అవుతున్నాయి. ఈ కండిషన్ ని ద టోన్ ఎమిటెడ్ అండర్ దిస్ కండిషన్ ఏమంటారు ఫండమెంటల్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అంటారు. The frequency of nu1 is given by nu1 equal to ఏంటమ్మా ఫార్ములా 1/2L root of T by M. ఈ ఫార్ములా మనం మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ లో చెప్పుకున్నాం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో. ఓకే క్లాంప్డ్ ది 2 ends ఉంది కదా దీని ముందు టాపిక్ లో చెప్పుకుంటే మనకు లాస్ట్ లో ఫార్ములా ఇదే వచ్చింది మనకి n ఈక్వల్ టు n/2L root of T by M అని వచ్చింది కదా. ఇక్కడ n ఈక్వల్ టు ఎంత 1 ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ కాబట్టి. సో సెకండ్ అంటే థర్డ్ రోమన్ 3 చూసుకున్నట్లయితే చూడండమ్మా రోమన్ 3లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఇఫ్ ద స్ట్రింగ్ ఈస్ ప్లక్డ్ ఎట్ 1/4 ఆఫ్ ఇట్స్ లెంత్ అంటే దీని యొక్క లెంత్ లో 1/4 లో కనుక ప్లగ్ చేసాం అనుకోండి ఇక్కడ ప్లగ్ చేసాం అనుకోండి ఏమవుతుందంటే ద స్ట్రింగ్ వైబ్రేట్స్ ఇన్ 2 సెగ్మెంట్స్. ఇన్ దిస్ కేస్ దెర్ ఈస్ వన్ మోర్ నోడ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ది మిడిల్ లో ఏమవుతుంది నోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ న్యూ2 అనేది ఏమవుతుందమ్మా n ఈక్వల్ టు 2 కదా. సో ఏమవుతుంది న్యూ2 ఈక్వల్ టు 2/2L root of T by M. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే నోడ్ కి మధ్యన డిస్టెన్స్ ఎంత అంటే L ఈక్వల్ టు λ/2. నోడ్ కి డిస్టెన్స్ ఎంతమ్మా λ/2. అలానే యాంటీ నోడ్ కి డిస్టెన్స్ ఎంత అంటే λ/2ని. అలానే నోడ్ కి యాంటీ నోడ్ కి లేదా యాంటీ నోడ్ కి మధ్యన డిస్టెన్స్ λ/4. ఫస్ట్ పాయింట్ ఏంటి నోడ్ టు నోడ్ కి ఎంతమ్మా డిస్టెన్స్ λ/2, యాంటీ నోడ్ టు యాంటీ నోడ్ λ/2, నోడ్ టు యాంటీ నోడ్ లేదా యాంటీ నోడ్ టు నోడ్ ఏమవుతుంది λ/4. ఈ 3 గుర్తుంచుకుంటే చాలు ఈ క్వశ్చన్ చాలా ఈజీ. సో ఈ కండిషన్ లో చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ కండిషన్ లో నోడ్ కి డిస్టెన్స్ ఎంత λ/2 కాబట్టి రాసాము. ఇక్కడ ఏంటమ్మా ఇదేంటి సెకండ్ హార్మోనిక్. ఈ సెకండ్ హార్మోనిక్ ని ఏమంటారు అంటే ఫస్ట్ ఓవర్ టోన్ అంటారు. ఏంటమ్మా ఫస్ట్ ఓవర్ టోన్. సో నోడ్ కి మధ్య డిస్టెన్స్ ఎంత λ/2. అలానే నోడ్ కి డిస్టెన్స్ ఎంత λ/2 అంటే ఎంత 2λ/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక మిగిలింది ఏంటమ్మా లాంబ్డా అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ L ఈజ్ ఈక్వల్ టు ది వేవ్ లెంత్ లాంబ్డా. ఓకే దీనిలో చూసుకున్నట్లయితే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఏ స్ట్రింగ్ న్యూ2 ఈజ్ గివెన్ బై ఎంతమ్మా n ఈక్వల్ టు 2 కాబట్టి న్యూ2 ఈక్వల్ టు n ప్లస్ లెంత్ పెట్టుకున్నాం 2/2L root of T by M. మనకి ఇక్కడ స్టాండింగ్ వేవ్స్ అనేవి మనకి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే స్ట్రింగ్ లో ఫామ్ అవుతాయి. స్ట్రింగ్ లో తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉందమ్మా ఫస్ట్ హార్మోనిక్ లేదా ఫండమెంటల్ ఏంటి L ఈక్వల్ టు ఎంత అవుతుంది λ/2 కాబట్టి ఏమవుతుంది λ ఈక్వల్ టు 2L అవుతుంది. అలానే సెకండ్ హార్మోనిక్ చూసుకున్నట్లయితే మనకి 2 మోడ్స్ కదా. సెకండ్ హార్మోనిక్ పేరేంటమ్మా ఫస్ట్ ఓవర్ టోన్. 2 మోడ్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది L ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది. ఇక్కడంత థర్డ్ హార్మోనిక్ లో 3 మోడ్స్ దీన్నే సెకండ్ ఓవర్ టోన్ అంటారు. ఫోర్త్ హార్మోనిక్ ని థర్డ్ ఓవర్ టోన్ అంటారు. ఫిఫ్త్ హార్మోనిక్ ని ఫోర్త్ ఓవర్ టోన్ అంటారు. క్లోజ్డ్ పైప్ లైన్ అయితే ఇలా ఫామ్ అవుతాయి. ఓకేనా క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి ఒకవైపు ఓపెన్ లో ఉండాలి ఒకవైపు క్లోజ్డ్ గా ఉంటే దాన్ని క్లోజ్డ్ పైప్ అంటారు. ఓపెన్ పైప్ అంటే ఏంటమ్మా బోత్ సైడ్స్ కూడా పైప్ అనేది ఓపెన్ గా ఉంటే దాన్ని ఏమంటారు ఓపెన్ పైప్ అంటాము. ఈ ఇంటర్లో మనం చూసాం ఎలా నోడ్స్ ఫామ్ అయింది. ఇక్కడ నోడ్ ఫామ్ అయ్యింది ఇక్కడ ఏమవుతుంది యాంప్లిట్యూడ్ మాక్సిమం కాబట్టి యాంటీ నోడ్స్ ఫామ్ అయ్యింది. ఇక్కడ కూడా అంతే ఇది నోడ్ ఇక్కడ ఏమవుతుంది యాంటీ నోడ్. ఓకే ఇక్కడ ఏమవుతుంది యాంటీ నోడ్ యాంటీ నోడ్ అంటే యాంప్లిట్యూడ్ ఎక్కడైతే మీకు మినిమం అవుతుందో దట్ పాయింట్ ఆర్ కాల్డ్ నోడ్. యాంప్లిట్యూడ్ అనేది ఎక్కడైతే మాక్సిమం గా ఉంటుందో ఆ పాయింట్ లో ఏం ఫామ్ అవుతుందమ్మా యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ డయాగ్రామ్ చూసుకోండి. ఫోర్త్ డయాగ్రామ్ ఇదేంటమ్మా థర్డ్ హార్మోనిక్ ఇంకో పేరేంటి సెకండ్ ఓవర్ టోన్.
దీనిలో ఏం చేస్తామంటే when the string vibrates in 3 segments లో వైబ్రేట్ చేయాలంటే ఫస్ట్ 1/3 లెంత్ లో దీన్ని ప్లగ్ చేసి వదిలేస్తే ఏమవుతుంది వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది 3 segments లో మనకి వైబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ 3 segments లో మనకి వైబ్రేషన్ జరిగినప్పుడు ఎన్ని నోట్స్ ఫామ్ అయినాయి అమ్మా? మిడిల్ లో 2 నోట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఎండ్స్ లో ఎన్ని 2 నోట్స్ ఫామ్ అయ్యాయి. సో మొత్తం 4 నోట్స్ ఫామ్ అయ్యాయి. నోడ్కి డిస్టెన్స్ ఎంత? λ/2. ఇక్కడ కూడా λ/2. ఇది λ/2 అంటే ఎంత? 3 λ/2 అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ L ఈజ్ ఈక్వల్ టు ది 3 λ/2 కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఎంత ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 ఫిక్స్డ్ ఎండ్స్ ఆఫ్ ది స్ట్రింగ్స్. అంటే ఈ 2 స్ట్రింగ్స్ మధ్యన అంటే ఈ 2 ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్ 2 ఎండ్స్ మధ్యన ఎన్నైతే నోడ్స్ ఫామ్ అయ్యాయో దానిపైన ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీనిలో చూడండి అంటే న్యూ3 ఈక్వల్ టు న్యూ అంటే ఏంటమ్మా ఫ్రీక్వెన్సీ. ఇక్కడ న్యూ3 ఈక్వల్ టు n ఈక్వల్ టు ఎంత? 3 కాబట్టి 3/2L √T/m. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ ఓవర్టోన్ ఆర్ థర్డ్ హార్మోనిక్. Similarly, when the string vibrates in 4 segments లో అయితే ఏమవుతుందమ్మా? న్యూ4 ఈక్వల్ టు 4/2L √T/m. దిస్ ఈజ్ కాల్డ్ థర్డ్ ఓవర్టోన్ ఆర్ ఫోర్త్ హార్మోనిక్. So, in case of stretched string, we have న్యూ1 is to న్యూ2 is to న్యూ3 and so on is equal to 1 is to 2 is to 3. సో అంటే ఇక్కడ న్యూ2 ఈక్వల్ టు 2 న్యూ1 కి ఈక్వల్ అవుతుంది. అంటే 2 ఇంటూ ఇది ఏమవుతుంది? 1/2L √T/m కదా. అంటే న్యూ2 ఈక్వల్ టు 2 న్యూ1, న్యూ3 ఈక్వల్ టు 3 న్యూ1 అండ్ న్యూ4 ఈక్వల్ టు 4 న్యూ1 కి ఈక్వల్ అవుతుంది. సో ద రేషియో రాసినప్పుడు ఏమవుతుంది? 1 is to 2 is to 3 and so on అవుతుంది. Thus the string fixed at both ends has all possible harmonics. The frequencies of harmonics are integral multiple of the fundamental. అదే కదా మనం చెప్పుకున్నాం హార్మోనిక్ డెఫినేషన్ లో ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది ఫండమెంటల్ అన్నాం. అంటే న్యూ1 అనేది ఫండమెంటల్ అనుకోండి, దానికి ఇంటిగ్రల్ మల్టిపుల్గా వచ్చింది 1 is to 2 is to అంటే 2 న్యూ1 3 న్యూ1 4 న్యూ1 అని వచ్చింది కదా. సో దాన్ని ఏమంటారంటే హార్మోనిక్స్ అన్నాం. హార్మోనిక్స్ అంటే ఏంటమ్మా? ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది హార్మోనిక్స్ ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది ఫండమెంటల్. ఫండమెంటల్ అంటే న్యూ1, ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే 1 is to 2 is to 3. సో లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఆర్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. ఫార్ములా ఏంటి? న్యూ ఈక్వల్ టు అంటే న్యూ ఈక్వల్ టు n అంటే న్యూ n ఈక్వల్ టు n/2L √T/m. తీసుకోండి న్యూ4 ఈక్వల్ టు 4/2L √T/m అని ఉంది కదా. ఒకవేళ ఇక్కడ n పెట్టుకున్నాం ఏమవుతుంది? న్యూ n ఈక్వల్ టు n/2L √T/m. అదే 1 పెట్టుకుంటే న్యూ1 ఈక్వల్ టు 1/2L √T/m అవుతుంది. సో 1 అని చెప్పుకుందాం మనం. న్యూ1 ఈక్వల్ టు 1/2L √T/m. ఇప్పుడు ఏమవుతుంది? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ నోట్ అంటే ఏంటమ్మా? ఇక్కడ సౌండ్ అని వస్తుంది మీనింగ్. ఎమిటెడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, మీరు ఈజీ గుర్తుంచుకోవాలంటే న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది, డైరెక్ట్లీ కదా 1/, ఉంది కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఎల్ అంటే ఏంటి? ఇక్కడ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. సో వెన్ T and M are కాన్స్టెంట్స్. ఈ ఈక్వేషన్ చూసి చెప్తాం. ఓకే, దీని నుండి చెప్తాం. ఇలా అయితే మీకు బాగా గుర్తుంటుంది కదా. న్యూ1 ఈక్వల్ టు 1/2L √T/m. ఫస్ట్ లా ఏం చెప్తుంది అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ నోట్ ఈజ్ ఎమిటెడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్. అంటే ఫస్ట్ లాలో ఏంటమ్మా? లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది అంటే T and M ఆర్ కాన్స్టెంట్. T అంటే ఏంటంటే ఇక్కడ టెన్షన్, M అంటే ఏంటమ్మా? మాస్ పర్ యూనిట్ లెంత్, L అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, న్యూ అంటే ఏంటి? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫండమెంటల్ నోట్. ఓకే,
సెకండ్ లా ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ నోట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెన్షన్. ఇదేముంది పైనే ఉంది కదా, డినామినేటర్ లో ఉంటే ఇన్వర్స్లీ అంటారు, అయితే ఆమినేటర్ లో ఉంటే ఏమంటారు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. సో ఏమవుతుంది, రూట్ టీ. సో వెన్ ఎల్ అండ్ ఎమ్ ఆర్ కాన్స్టెంట్స్, వేర్ ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అండ్ ఎమ్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ లెంత్, లేదా లీనియర్ డెన్సిటీ అని కూడా అనొచ్చు. థర్డ్ లా వచ్చేసరికి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ నోట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది మాస్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది వైర్. అంటే ఏంటి, ఎం కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది రూట్ ఎం కి. సో లెంత్ అండ్ టెన్షన్ ఆర్ కాన్స్టెంట్స్. ఫస్ట్ లా ఏం చెప్పుకున్నాం అమ్మా, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ నోట్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ when t and m are constant. The frequency is directly proportional to the square root of the tension when L and M are constant. The frequency of fundamental note emitted is inversely proportional to the square root of the mass per unit length when L and T are constant. ఈ 3 laws ని కూడా ఏమంటారంటే the laws of transverse vibrations of a string అంటారు. Thank you students.